వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అది. ఆ లోక్సభ సెగ్మెంట్లో రైతుల ఓట్లే కీలకం. అయితే ప్రస్తుతం అక్కడి రైతన్నలు తీసుకున్న నిర్ణయం స్థానిక నేతలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఓట్లు వేయాల్సిన రైతన్నలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతూ ఉండడంతో ఆ పార్లమెంటు సెగ్మెంట్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్లమెంటు స్థానంలో రైతులు బరిలోకి దిగుతూ ఉండడంతో ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారగా అటు ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ పార్టీలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? రైతులు ఏం చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలు హాట్ గా మారాయి. ఇక్కడ రాజకీయ పార్టీల కంటే రైతులే రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంకా నామినేషన్లకు ఒక్కరోజు గడువు ఉండగానే 62 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కవిత, బీజేపీ అభ్యర్థి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్ తరపున నామినేషన్లు దాఖలు కాగా మిగతా 51 మంది రైతులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ప్రాంతంలో పసుపు పంట ఎక్కువగా సాగు చేయటం, ఆ పంటకు మద్దతు ధర లేకపోవటం, పసుపు బోర్డు హామీ నెరవేర్చకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. పసుపు బోర్డు ఏర్పాటు కోసం గత కొన్నేళ్లుగా రైతులు పోరాటం చేస్తున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో ఈ అంశం రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పసుపు రైతుల సమస్య మాత్రం తీరడం లేదు. ఈ ఏడాది ధర కూడా గణనీయంగా పడిపోయింది. పసుపు ధర క్వింటాల్కు 5 నుంచి 6 వేల ధర కూడా పలకటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 నెలల పాటు కష్టపడితే వచ్చిన దిగుబడికి మార్కెట్లో ధరకు పొంతన లేకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. మద్దతు ధర ప్రకటించాలంటూ గత 2 నెలలుగా రైతన్నలు ఉద్యమ బాట పట్టారు. ఇటు కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి హామీ రాలేదు. దీంతో రైతులు వినూత్న పోరాటానికి తెరతీశారు. లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ల అస్త్రాన్ని సంధించారు. గ్రామానికి 2 చొప్పున నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 51 మంది రైతులు నామినేషన్లు వేశారు. చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పసుపు బోర్డు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానంటూ చెబుతున్న ఎంపీ కవిత కూడా తమకు న్యాయం చేయలేదని, ఈ ఎన్నికల్లో ఆమెను ఓడిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మరి కవిత గారు కానీ, జీవన్ రెడ్డి కానీ, మరి ప్రశాంత్ రెడ్డి కానీ రైతులు మేము ఓట్లు వేయలేదా, వీళ్ళని గెలిపియలేదా, మా గోస ఇనదందుకు సుఖం మీరు రాలేరు, ఇయ్యాల అందుకొరకు పార్లమెంటుకు పోటీ చేసేందుకు మేము పోటీ చేస్తే గెలుస్తామని కాదు, మా రైతుల సత్తా ఏందో చూపెడతామని ఇయ్యాల పార్లమెంటుకు మా మంత్రి నుంచి 6 సభ్యులు వచ్చినాం, నామినేషన్లు వేసినాం. రేపు పొద్దుగల్లా ఇంకా ఇక్కడ ఉన్న రైతులు, ఇంకా మొత్తం గ్రామాల నుంచి రైతులు దయచేసి ఊరికి 5 చొప్పున మీరు మొత్తం ఇక్కడ నామినేషన్లు వేసి మన సత్తా ఏందో మీ గవర్నమెంట్కి చూపెట్టాలని కోరుకుంటున్నాం. మాకు వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలే పట్టించుకుంటలేవు. గత 10 సంవత్సరాల కింద 14,000 ఉన్న 10 నుంచి 15,000 ఉన్న రేటు ఇవాళ 4,000కు పడిపోయింది. పసుపు రైతు అనేది అసలు ఎకరానికి 1,20,000 నుంచి 1,20,000 పెట్టుబడి అవుతుంది. మాకు ఖచ్చితంగా 10,000 నుంచి 15,000 వచ్చేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మేము ఈ ఉద్యమంలో పాల్గొనాలని, పార్లమెంటు దాంట్లో పాల్గొనాలని ఊరికొక 4 2 3 ఎంపీగా పోటీ చేసి ఈ మన రైతుల సత్తా ఏందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాము అందరం రైతులం. అయితే పసుపు రైతుల సమస్యను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఒక అడుగు ముందుకేసి బీజేపీ నేతలు, పార్టీ పెద్దలు కేంద్ర మంత్రుల దృష్టికి పసుపు సమస్యను తీసుకువెళ్లారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఓ బృందం ఇటీవలి ఢిల్లీలో ఈ అంశంపై చర్చించారు. అయితే ఈ నెల 25న పసుపు రైతులకు తీపి కబురొస్తుందని ఆయన వెల్లడించారు. ఆర్మూరు బహిరంగ సభలో ఆ పార్టీ నేత రామ్ మాధవ్ కీలక నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. రామ్ మాధవ్ నోట మోడీ మాట అనే నినాదంతో నిర్వహించే ఈ సభ ద్వారా రైతులకు సానుకూల ప్రకటన చేస్తారని అరవింద్ ప్రకటించారు. వేడి మీద ఉన్న సమస్య చాలా ఇబ్బందికరమైన సమస్య రైతులకి. అటు ఆ సమస్యల మీద వారు ఒక శాశ్వత పరిష్కారం దిశగా అనౌన్స్మెంట్లు చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. మనమందరం ఆ బహిరంగ సభకి విచ్చేసి మోడీ గారి మాట రామ్ మాధవ్ గారి నోట విని ఆ తర్వాత ఇక్కడ జరిగే ఎన్నికల్లో ప్రముఖంగా ఈ ఎన్నిక రైతు పక్షాన ఉన్న భారతీయ జనతా పార్టీకి, రైతు వ్యతిరేకులైన టీఆర్ఎస్ పార్టీకి జరగబోతా ఉంది. పసుపు రైతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. పసుపు బోర్డు మద్దతు ధర తమ పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వాన్ని అడగండంటూ ఇప్పటికే పలుమార్లు ఎంపీ కవిత కూడా సమస్యను బీజేపీపైకి తోసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో
బీజేపీ నేతలు రైతుల సమస్యను సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లో రైతుల ఓట్లే కీలకం కావటం, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ 3 నియోజకవర్గాల్లో కలిసొస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ పసుపు బోర్డుపై ప్రకటన చేస్తుందా, మద్దతు ధర ప్రకటిస్తుందా, బోనస్ ఇస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్రం గాని రాష్ట్రం కానీ సానుకూల ప్రకటన చేస్తే పోటీ నుంచి తప్పుకుంటామని ఇప్పటికే రైతులు ప్రకటించారు. బీజేపీ చెయ్యబోయే ప్రకటనతో రైతులు పోటీలో ఉంటారా, ఉపసంహరించుకుంటారా? ఒకవేళ పోటీ నుంచి తప్పుకుంటే బీజేపీకి పూర్తి మద్దతిస్తారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద పసుపు రైతుల సమస్య నిజామాబాద్లో హాట్ టాపిక్గా మారింది.